నీలోఫర్ కేఫ్కి వెళ్ళి వాళ్ళు సర్వ్ చేసే టీలో బన్ మస్కా ముంచుకొని తినడం ఆ టేస్ట్ ఒక అమోఘం కదా. అంత దూరం వెళ్ళి ప్రతిసారి తినలేం కాబట్టి నాకు తెలిసిన స్టైల్లో బన్ మస్కా చేశాను. ఈ బన్ మస్కా చేసే ముందు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బటర్ తీసుకుంటే అది తొందరగా కలపడం చాలా కష్టం. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి 10 మినిట్స్ వరకు బీట్ చేసిన ఈ క్రీమ్ని 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఈ క్రీమ్ తొందరగా కరిగిపోవచ్చు. అందుకే ఒక 10 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే గట్టి పడుతుందన్నమాట. ఒక బన్ తీసుకొని దాన్ని 2 స్లైసెస్గా కట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ క్రీమ్ని అప్లై చేసి ఆ 2 స్లైసెస్ క్లోజ్ చేసి తింటే అబ్బా మాటలో చెప్పలేను, చాలా టేస్టీగా ఉంది. బన్ మస్కాకి కాంబినేషన్గా చాయ్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.